ఉమ్మెత్తు పువ్వులతో తయారు చేసిన మాలను శివుడికి అర్చించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే ప్రదోష కాలంలో శివుణ్ణి అర్చిస్తే సర్పదోషంతో పాటు ఇతర దోషాలు తొలగిపోతాయి. మాసానికి 2 సార్లు ప్రదోషం వస్తుంది. అంటే అమావాస్యకు పౌర్ణమికి ఒక రోజు ముందు ప్రదోషం వస్తుంది. ఈ సమయంలో శివుణ్ణి దేవతలు స్తుతిస్తారని విశ్వాసం. అలాంటి సమయంలో శివుణ్ణి దర్శించుకుంటే శివుని అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. ప్రదోషం రోజున సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో నందీశ్వరుడిని పూజించాలి. ఈ రోజున వ్రతమాచరించి సాయంత్రం 6 గంటల తర్వాత భోజనం తీసుకునే వారికి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగానూ ఎంతో మేలు చేకూరుతుంది. ఇదే రోజున ఉమ్మెత్తు పువ్వులతో శివుడికి అర్చన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. 7 జన్మల పాటు చేసిన పాపాలు తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా, ఉమ్మెత్తు పువ్వులతో శివునికి అర్చన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్